వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 20% సూపర్ ఎల్నీనో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 88% ఏంటంటే ఒక డేంజరస్ ఎల్నీనో వచ్చే అవకాశం ఉంది. ఒక 98% మామూలు ఎల్నీనో. అంటే ఎల్నీనో అనేది ఈ సంవత్సరం వస్తుంది. ఇది 2026 జూన్ నుండి సంవత్సరం పాటు ఉండబోతుంది. ఒక్కో సంవత్సరం ఎక్కువ కూడా ఉంటుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా గ్రావిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఎల్నీనో అనేది మన భారతదేశంలో ఎంతటి విపత్కర పరిస్థితులు కల్పిస్తుందంటే మనకు ఉంటుంది అన్నమాట. ఎల్నీనో వచ్చినప్పుడు ఇండియాలో కరువులు వస్తాయి. ఇండియా సబ్ కాంటినెంట్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఈ ఎల్నీనో వచ్చినప్పుడు దక్షిణాఫ్రికాలో అటకామా డెజర్ట్లో కూడా వర్షాలు వస్తాయి అనమాట. ఫ్లడ్స్ వస్తాయి. ఏది కాలిఫోర్నియా ఈ ప్రాంతంలో, ఆ ఎడారుల్లో. ఇప్పుడు ఎల్నీనో కాబట్టి భారతదేశంలో ఇన్వారియబుల్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఈ డ్రాట్ సిచ్యువేషన్. వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మాన్సూన్స్ ఫెయిల్ అవబోతున్నాయి. అంటే ఎందుకంటే భారతదేశంలో సుమారు సరాసరి వర్షపాతం 96 నుంచి 108 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ సరాసరిలో కూడా ఈ తెలంగాణ, ఇప్పుడు రాయలసీమ, తర్వాత మహారాష్ట్ర, విదర్భ రీజను, రాజస్థాను, డిజర్టు, ఈ ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అక్కడ 12 సెంటీమీటర్లు వస్తుంది రాజస్థాన్ డిజర్ట్ దగ్గర. ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులు ఈ ప్రాంతంలో అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఏరియాలో వర్షాభావం ఉండబోతుంది. 40% ఆఫ్ ఏరియా వర్షాభావమేనండి. కరువే వస్తుంది. తీవ్రమైన కరువు రాబోతుంది. ఇందులో తిరుగులేదు. ఎందుకంటే అది సూపర్ ఎల్నీనో వస్తుంది. కాబట్టి ఇండియా ఇప్పుడు మాన్సూన్స్ ఫెయిల్ అవుతే ఎలాగో మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఆ పరిస్థితి ఒకటి.